తలాపునే కృష్ణమ్మ పారుతున్న చుక్క నీరందక తడారిన నేలలవి. ఇప్పటి వరకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేక సాగు క్షేత్రాలన్నీ బీడు భూములుగా మిగిలేవి. ఇది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల రైతుల దీనగాథ. ఇది నిన్నటి మాట. ఆ రెండు మండలాల సాగు చరిత్రలో నవశకానికి నాంది కాబోతోంది. సాగర్ జలాలను మళ్లించి రెండు పంటలకు సాగునీరు అందించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీకారం చుట్టిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ఇవాళ అందుబాటులోకి రానుంది. అన్నదాతల ఆనంద ఉత్సాహాల మధ్య జాతికి అంకితం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెంతనే రెండు పంటలకు నీరందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాల్వ వెళ్తున్న ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల రైతులకు దశాబ్దాలుగా సాగునీటికి గోసే. వానొస్తేనో చెరువులు నిండితేనో రెండో పంట సాగు చేసేవారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేని మండలాల్లో ఒక పంటే గగనం. ఇక రెండో పంట సాగు సందర్భాలు చాలా అరుదు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావు ఈ మండలాలకు సాగు కష్టాలు తీర్చేలా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం పేరుతో సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి 66 కోట్లతో పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ లిఫ్టుతో 2412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. 17 గ్రామాల్లోని 27 చెరువులకు కృష్ణా జలాలతో నింపాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకానికి గతేడాది జనవరి 13న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో పారుతున్న జలాల్లో 39 క్యూసెక్ల నీటిని ఎత్తిపోసి మంచుకొండ పంప్ హౌస్ కి పంపిస్తారు. అక్కడ్నుంచి గ్రావిటీ పైప్ లైన్ ద్వారా 25 కిలోమీటర్లు తరలించి చెరువులను నింపేలా పథకాన్ని రూపొందించారు. పథకం పనులు మొదలుపెట్టిన 100 రోజుల్లోనే రైతులకు తొలి ఫలాలు అందించారు. మిగిలిన పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రస్తుతం 16 చెరువులు కృష్ణా జలాలతో కలకలలాడుతున్నాయి. ఇంత ముందు లేవు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ద్వారా ఇప్పుడు చెరువుకు నీళ్ళు వచ్చినాయి. రెండో పంట కూడా పండుతుంది. ఇప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా రెండో పంట కూడా చెరువుకు నీళ్లు వస్తున్నాయి, మంచిగా పండుతున్నాయి. ఇప్పుడు ఇంత ముందు లేవు చెరువుకు నీళ్లు. తుమ్మల నాగేశ్వరరావుకి ధన్యవాదాలు. మన మంచుకొండ ఎత్తిపోతల పథకం తీసుకురావటం వల్ల రెండు పంటలు పండించగలుగుతున్నాం. గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు కూడా కట్ట అవ్వకుండా వేరే పంటలు మొక్కజొన్న కానివ్వండి, పెసర కానివ్వండి, వగైరా అన్ని పంటలు పండించుకోకుండా సామర్థ్యం జలవనరులు కూడా పెరిగినాయి. తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొక్కజొన్నలు, పత్తులు మంచిగా భూగర్భ జలాల వల్ల మాకు అనుకూలంగా మేము పంటలు మంచిగా పండించుకుంటున్నాం. ఇంతకుముందు కొంచెం పత్తి వేసుకొని తర్వాత మిగతా పంటలు కూడా సరిగా పండేవి కావు. రఘునాథపాలెం మండలంతో పాటు ఖమ్మం అర్బన్ మండలం, బల్లేపల్లి, ఖానాపురం, కొణిజర్ల మండలం తనికెళ్లలోని 27 చెరువులకు నీరందుతోంది. మంచుకొండ ఎత్తిపోతల పథకానికి కన్నా ముందు యాసంగి పంటలు పండేవి కావని, ఈ పథకం అందుబాటులోకి వచ్చాక చెరువుల్లో జలకళ కనిపిస్తోందని, భూగర్భ జల మట్టాలు గణనీయంగా పెరిగాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో పశువుల తాగునీటికి డోకా లేదని చెబుతున్నారు. ఇప్పుడు కోసినాం, మళ్ళీ కూడా ఇప్పుడు యాసంగి వేయాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం. ఆ నీళ్లు ఇప్పుడు మళ్ళీ చెర్లకి ఈడుస్తానని అన్నారు. బోర్లలో కూడా నీళ్లు కూడా ఇప్పుడు సంవత్సరం వస్తాయి. చల్లలో నీళ్లు ఉండి నీళ్ళన్నీ అవకాశం ఉంది. మీరు లిఫ్ట్ పెట్టి ఇక్కడ మాకు నీళ్ళు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నామయ్యా. సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావడానికి లేట్ అయిద్దన్నటువంటి ఆలోచనతో ఈ ఎత్తిపోతల పథకాన్ని పెట్టి ఈనాడు మా మండలంలో ఉన్నటువంటి 40,000 మంది యొక్క ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆశీస్సులు కూడా భవిష్యత్తులో తుమ్మల నాగేశ్వరరావు గారికి తప్పకుండా ఉంటాయి. ప్రతి ఒక్క విలేజ్ను కూడా సస్యశ్యామలం చేసే ఆలోచన ఎవరూ చేయలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు చేసినందుకు మా మండలంలో ఉన్నటువంటి 37 గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా తమ యొక్క సంతోషాన్ని వెలుబుస్తూ ఉన్నారు. ప్రాజెక్టును సవరించి మరో 936 చెరువులు నింపేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుండటంతో సాగు కష్టాలు తీరి కర్షకుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. రఘునాథపాలెం మండలం ఒక్కటి ఖమ్మానికి అతి సమీపంలో ఉంది. ఖమ్మంలో ఇది గతంలో అర్బన్ మండలం అంటుండేవాళ్ళు. రూరల్ ప్రాజెక్ట్స్ అన్ని నీటిపారుదల కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, రూరల్ రోడ్స్ కావచ్చు, అర్బన్ అనగానే ఇది మున్సిపల్ ఏరియా అనుకొని పక్కన పెట్టేవాళ్ళు. శాసనసభ్యుడిగా రఘునాథపాలెనికి కూడా ఎట్టి పరిస్థితుల్లో సాగునీరు ఇవ్వాలనే కోరికతోటి ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారి యొక్క సహకారంతో
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పోయినసారి 13వ తారీఖున శంకుస్థాపన చేయించాం. మళ్ళీ అదే 13వ తారీఖున ప్రారంభోత్సవం చేస్తానని చెప్పి వేదిక మీద మీకు చెప్పడం జరిగింది. మొదటిసారి ఇచ్చినటువంటి డిపిఆర్ ద్వారా వచ్చినటువంటి 35 చెరువులకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన ఏమన్నా ఉంటే కూడా రివైజ్ చేసుకొని మండలం మొత్తంగా ఉన్నటువంటి చెరువులన్నిటికీ సాగర జలాలు పంపించి భూగర్భ జలాలు పెంచి ఆ మండలాన్ని సస్యశ్యామలం చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు కల్పించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతర పర్యవేక్షణ, అధికారుల చిత్తశుద్ధితో 2 ఏళ్లనుకున్న ప్రాజెక్టును ఏడాదిలోనే పూర్తి చేయడం విశేషం.